నీ పాదము తొట్టిల్లకుండా నేను కాపాడుతాను అంటాడు. కాబట్టి చెప్తాడు కదా, అందుకనే మనం ప్రార్థన చేసే విషయంలో ఎక్కడ కూడా తగ్గిపోకూడదట. ప్రార్థన చేసే విషయంలో ఎక్కడ కూడా ఆగిపోకూడదట. ప్రార్థన ఆసక్తి లేకుండా కూర్చోండి. చదువు రాకుండా పిల్లగాని బడికి పంపి అంటాడు. చదువు రాకుండా పిల్లగాని బడికి ఎందుకు పంపిస్తున్నట్టు వాడికి క్రమశిక్షణ వస్తుంది. హల్లెలూయా. ఇవాళ చదువు రావట్లేదులే కానీ వాడు కూర్చొని వాడే చదువు వస్తుంది, ఆడే మంచి ప్రయోజకుడు అవుతాడు. వాడికి చదువే రావట్లేదని ఇంటి దగ్గర ఉంచు మాకంటాడు. చదువు రావట్లేదని ఇంటి దగ్గర, ప్రార్థన చేయటానికి రావట్లేదని ప్రార్థనలోకి రాకపోవడం. కొంతమంది ప్రార్థన చేయమంటారు ఏమని భయం అయిపోయి పిలిచినా పలక్కుండా అంటాం. ఈ అవసరం లేదు, ఎందుకంటే ఏ మనుషులు చూడటానికి నువ్వు చేయట్లేదు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరినో మెప్పించడానికో, ఎవరో చూడటానికో, ఎవరినో సంతృప్తి పరచడానికో నువ్వు చేయట్లేదు. నీకు రాని ప్రార్థన అయినా నువ్వు చేస్తావు. మన కొడుకులు బిడ్డలు నల్లగా ఉన్నాయి, అందగాడు కాకపోని, లేకపోతే వాడు బలహీనంగా ఉన్నాయి, వాడు ఎటువంటి స్థితిలో ఉన్నాయి, మనకి వాడంటే ఇష్టమే. మన పిల్లగాడు వేరే వాడికి నచ్చకపోవచ్చులే కానీ మన పిల్లగాళ్ళు మనకు నచ్చుతూనే ఉంటారు. మన పిల్లగాళ్ళు శివుడు గార్చుకొని వస్తే వాడు పట్టుకోడు, కానీ వాడు ముట్టుకోవడానికే భుజం మీద చేతడు, కానీ మనం శివుడు పట్టుకొని కూడా తీర్చి మన చెంకి దుడుచుకుంటాం. వాడెవడట? మన పిల్లగాడు కాబట్టి మనకి ఇష్టమైపోయింది. మన పిల్లగాడు కాబట్టి వాడి మురికి బట్టలతో ఉన్నా ఎత్తుకుంటాం. మన పిల్లగాడు కాబట్టి వాడు కింద పడ్డా ఎట్లున్నా, వాడి పరిస్థితి ఎట్టున్నా, వాడు అసలు పొద్దున్న దాకా ఆడి బూడిదలో బొరినా కానీ సాయంత్రం టిఫిన్ పట్టుకొని కూలికి పోయో చేనుకోపోయో వస్తా ఉంటే వాడు ఎదురుకి వస్తే పరగలే అసలు పోనాను మనం అంటావా? అంటాడు ఎవడన్నా? ఏ తల్లి అన్నా పాడు అసలు ఆ బట్టలు ఏంది, ఆ మూతి ఏంది, ఆ ముక్కింది అంటాడా? ఎవడు కూడా అనడు. వాడు చికాకు చేసుకున్నా కానీ వాడిని తీసుకొని దగ్గర తీసుకుంటాం మనం. కాబట్టి చెప్తుండు కదా, నీకు ప్రార్థన రాదని, లేకపోతే నాకు ప్రార్థన చేయడం రావట్లేదని, లేకపోతే కొంతమంది నేను ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో అని, లేకపోతే నేను నోరు తెరిచి ప్రార్థన చేస్తే నాకు వాళ్ళు ప్రార్థించినట్టు గంటలు రాదుగా, వాళ్ళన్నట్టు మాటలు రావుగా, వాళ్ళన్నట్టు నేను అలంకారంగా చేయలేనుగా, వాళ్ళన్నట్టు అన్ని మాటలు మాట్లాడలేను. నీకు వచ్చిన ప్రార్థనే మోకరించట, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, వాళ్ళని జ్ఞాపకం చేసుకో, వీళ్ళని నీకు ఏది వస్తే చెప్పు, అదే ప్రార్థన అట. హల్లెలూయా. దేవుడు అసలు భాష కానీ, మనం మాట్లాడే విధానం కానీ, మనం చెప్పే విధానం, మనలో ఉన్న ఆసక్తి చూస్తాడు, మన హృదయ అంతరంగాలను చూస్తాడు తప్ప నువ్వు అలంకారంగా మంచిగా మాట్లాడుతున్నావా, నువ్వు గొప్పగా మాట్లాడుతున్నావా, లేకపోతే గొప్పగా నువ్వు ఉన్నావా, ఎవరు దేవుడు చూసేవాడు కాదు. కాబట్టి చెప్తా ఉండు, దేవుడు అలా చూసేవాడు కాడు. చూడు, కొడుకు కలెక్టర్ అయిపోయినా తల్లి అరే అని అంటది ఇంటికి రాగానే, అవునా కాదా? అందరు సారు అన్నా తల్లికి ఎటువంటి, తల్లికి కొడుకే, తండ్రికి కొడుకే. ఏందిరా బాగున్నాం ఆడది, రాగానే ఆగలించుకుంటుంది, కూర్చోబెట్టుకుంటుంది, వాడి భుజం మీద చేయద్ది, వాడి ముద్దు పెట్టుకుంటుంది, ఏదేం చేద్దాం. మరి సార్ అని మన కలెక్టర్ గారి దగ్గర భుజం మీద చేద్దాం ఏందిరా అని. మనం ఎంత ప్రార్థన చేసినా చేయకపోయినా మన పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు. ఎక్కువ ప్రార్థన చేసినా తక్కువ ప్రార్థన చేసినా ప్రార్థన చేయాలనే ఆసక్తి మనలో ఉంటే చాలు, దేవుడు గొప్ప కార్యాలు చేద్దాం. ప్రార్థన చేసి ఆసక్తి మనలో ఉండి మనం నిలబడితే చాలు. నువ్వేం ప్రార్థన చేయకుండా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నా ఆయన చూస్తాడు. అట్లా నేను చేయకపోతే ఏమైందండి అసలు, మరి నేను రోజు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటా ఇక నేను మాట్లాడాలి అనే పరిస్థితి అనుకోవాలట. నా కంఠస్వరం నీ సన్నిధిలో వినపడాలయ్యా అనాలట. నా కంఠస్వరం నీ సన్నిధిలో వినపడాలి. ఎందుకంటే ఏం చెప్తాడు, మన ప్రార్థన అట పరిశుద్ధుల ప్రార్థన దోతల చేత తీసుకుని పోయి 24 పెద్దల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థనట దూపంతో పాటుగా దేవుని సన్నిధిలో భయపడితేట మన ప్రార్థన. మన ఆ ప్రార్థనలో నీ మాట లేకపోతే, ఆ ప్రార్థనలో నువ్వు మాట్లాడిన మాట లేకపోతే ప్రతి మాటకి లెక్క చెప్పాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు నువ్వు స్తుతి అని నోట్ల నుంచి బయటికి పడతా ఉంటే, నువ్వు స్తుతి అన్నావు, స్తోత్రం అన్నావు, నీకు వచ్చి రానట్టుగా అయ్యా జ్ఞాపకం చేసుకున్నావు, అయ్యా అదన్నావు, ఇదన్నావు. నీకు భాష రాకుండా నీ భావాన్ని దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ నీ ప్రార్థన దేవుని సన్నిధిలో బయటపడ, ఏదో ఒక మాట మాట్లాడు, ఏదో ఒక ప్రార్థన చేయి, నీకు వచ్చిన ప్రార్థన చేయి. దేవుడు మనల్ని తప్పకుండా మన హృదయాంతరంగాలను అర్థం చేసుకుంటాడు. అందుకే చెప్తాడు కదా, మనం ప్రార్థన చేయని వారికి అసలు ఉండకూడదు. మన తరంతోనే ఈ ప్రార్థన ఆగిపోకూడదట. మన తరంతోనే ఈ ప్రార్థన ఆగిపోయి అలాగే ఆగిపోయేటట్టుగా ఉండకూడదట. కానీ మన పిల్లలకు కూడా ఈ ప్రార్థన నేర్పించాలట. మన పిల్లలు ఆశీర్వదించబడాలట. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఈ దేశంలో ఉన్నావు, కానాను దేశం అంతట్లో ఉన్నావు, నిత్యము ఇచ్చి ఈ దేశాన్ని నీకు ఇచ్చాను, నువ్వు నాతో ఒక నిబంధన చేయి. ఏం నిబంధన అట? నీ పిల్లలను కూడా దేవుళ్ళు నువ్వు పెంచగలగాల, నీ పిల్లల్ని కూడా మోకరించగలిగేటట్టు చేయాలా, నీ పిల్లల్ని కూడా మోకరించే స్థితిలో నువ్వు ఉంచాలా.
అటు చిన్నప్పుడు మనం వదిలేస్తే పెద్ద అయినాక వాడు ప్రార్థనలో కూర్చోడు, వాడు కూర్చోడానికి ఇష్టపడ్డు. వాడికి ఎందుకంటే యవ్వనం వచ్చిన తర్వాత వాడి ఆలోచనలు వేరే, వాడి ఆశలు వేరే, వాడి రూట్లు వేరే, వాడికంటూ ఒక రూటు వాడు ఏర్పాటు చేసుకుంటాడు. అప్పటికి వచ్చిన తర్వాత నీ రూట్లో వాడిని కొంచెం కూర్చోబెట్టిన వాడు రాడు. ఎందుకంటే వాడికి వాడు ఆలోచించుకొని వాడు ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటా ఉంటాడు, వాడు ఒక మార్గాన్ని ఏర్పరచుకొని ప్రయాణిస్తూ ఉండు. కాబట్టి వాడి మార్గంలో నువ్వు తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టుకున్నా కానీ అది ఇరికే, కానీ అది విశాలత ఉండదు. అందుకే చెప్తాడు కదా, నీ పిల్లలకి ఇది నేర్పించు. ఏం నేర్పించాలట? నీ తర్వాత నా నిబంధన వారితో నేను స్థిరపరుస్తాను. కాబట్టి నేను నీకును నీ తర్వాత నీ సంతతి వారికి దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి సంతానమునికి వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్యముగా స్థిరపరచు అని చెప్పానంట. నువ్వు నేర్పించు. నువ్వు దీవించబడిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే నీ పిల్లలకి ప్రార్థన నేర్పించు అంటున్నాడు. మనము ప్రార్థన చేయాలా? మనం ప్రార్థన చేసిన తర్వాత ఏ ప్రార్థన ద్వారా పొందుకున్న మేలులన్నీ కూడా నీ పిల్లలు అనుభవించాలి. ఈ ప్రార్థన ద్వారా వచ్చిన మేలులన్నీ కూడా నీ బిడ్డలు అనుభవించాలా? నువ్వు ప్రార్థన చేసి అట్లే ఆగిపోతే నీ తర్వాత నీ సంతతికి ఆశీర్వాదం అనుభవించేటట్టుగా ఉండదు. దేవుని కృప వాళ్ళ తర్వాత ఒక తరం తర్వాత ఇంకొక తరానికి అది అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోదు. ఇంకా నీ తర్వాత నీ తరంలోకి వచ్చింది, వాళ్ళ తర్వాత తరంలో ఆగిపోయింది. కానీ చెప్తా ఉండు కదా, దేవుడట అబ్రహాముతో చెప్తా ఉండు, నీ పరిస్థితులు మారబోతున్నాయి, నేను నీకు పిల్లల్ని ఇస్తున్నాను, నీ పేరు మారబోతా ఉంది, నీ పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి. కాబట్టి నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి నీ పిల్లలకు ఇది నేర్పు అని చెప్పానంటాడు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉండు. ఇది కేవలం అబ్రహాముకు మాత్రమే కాదు, కానీ అబ్రహాముకు మాత్రమే చెప్పడం లేదు, కానీ మనతో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు కదా, నీ తర్వాత నీ తరాలు నా సన్నిధిలో ఉండాలని చెప్పని దేవుడు కోరుకుంటా ఉన్నాడట. నీ ఆశీర్వాదం అయితే వచ్చింది, కానీ ఆశీర్వాదం చేత నువ్వు దీవించబడడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ ఆ ఆశీర్వాదాన్ని అనుభవించే వాళ్ళు లేకుండా పోతా ఉండట. నీ ఆశీర్వాదం ఎవడు అనుభవించాలా? నీ ఆశీర్వాదం ఎవరు అనుభవించాలా? నీ ఆశీర్వాదం నీ ప్రార్థన, నీ కన్నీటి ద్వారా పొందుకున్న మేలులు, నువ్వు ఏడ్చి గోదాడినప్పుడు దేవుడు నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆశీర్వాదం అలాగే ఆగిపోయినాయట. అబ్రహాముతో చెప్తూ ఉండి, నీ తర్వాత నీ సంతతి నా సన్నిధిలో ఉండున్నట్లుగా నాతో ఒక నిబంధన చేయని చెప్పినట్టు. ప్రార్థన చేయలేకపోతా ఉన్నావా? ప్రార్థనలో ఎదగలేకపోతా ఉన్నావా? ప్రార్థన చేయడం ద్వారా ఉపయోగం ఏందనుకుంటా ఉన్నావా? ఈ ప్రార్థన ద్వారా ఏం సంపాదించుకుంటావు అనుకుంటా ఉన్నావా? నీ మార్గం అంతటా సురక్షితంగా దేవుడు నడిపిస్తాడట. నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుకు దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడట. నీ పాదము తొట్టిల్లకుండా ఆయన చేస్తాడట. నీ పాదము తొట్టిల్లకుండా నేను పట్టుకుంటాను. మరి మనం చేసే ప్రార్థన ద్వారా దేవుని కార్యాలను చూసి మనం ప్రార్థన చేయకపోవడం ద్వారా, దేవునితో మాట వినకపోకపోవడం ద్వారా, దేవుని స్వరం వినపడకపోవడం ద్వారా ఆయన అంటూ ఉండు కదా, నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు ఇరుకున పడవట. నీ మార్గంలో నువ్వు సురక్షితంగా నడుస్తావు, ఎక్కడ కూడా నువ్వు ఇరుకున పడవు, ఎక్కడ కూడా నువ్వు ఇరక్కపోవు. ఎందుకు ఇరకపోవట? నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు కాబట్టి. అపాయంలో నువ్వు పడిపోవు, ప్రమాదంలో నువ్వు పడిపోవు. ఒకవేళ ఆ ప్రమాదంలో నువ్వు పడ్డా ఆ ప్రమాదం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడే తప్ప ఆ ప్రమాదం ద్వారా నిన్ను ముంచివేయడట. ప్రార్థన చేసే మనసు లేకపోతే మనం ప్రార్థన చేసుకుని, దేవా ఇంకా నేను ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ప్రార్థన ఆత్మను నా మీద కుమ్మరించయ్యా అనాలా. ఒకవేళ ప్రార్థించే మనసు నీకు తొలగిపోతా ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ మనసు నాకు తొలగిపోతా ఉంది, నేను ఉపవాసం ఉండి గోజాడుతా నీ సన్నిధిలో అనాలా. కొంత దూరం ఆయనతో పాటు ప్రయాణించాలా. కొంత దూరం ఆయనతో పాటు ప్రయాణించిన తర్వాత మన ప్రయాణంలో మనం ఆగడానికి ఇష్టపడం. ఎందుకు ఆగిపోతున్నామట? అసలు ప్రయాణమే మొదలు పెట్టట్లేదు మనం. ఎందుకు ఆగిపోతున్నామట? ప్రయత్నమే మొదలు పెట్టట్లేదు. ఎందుకు ఆగిపోతున్నామట? మన ప్రయత్నాలు దేవునిలో విఫలమవుతాయనే భయంతో మొదలు పెట్టలేకపోతా ఉన్నాం. పేతురు మునిగిపోతూ అన్నాడు, అయ్యా నన్ను పట్టుకో అన్నాడు. నేను మునిగిపోతున్నాను అన్నాడు. ప్రయత్నం చేయి, మునిగిపోతే ఆయన లేపుతాడు.
ప్రయత్నం చేస్తే మునిగిపోయిన సందర్భాలుంటే ఆయన చేయి పట్టుకుని పైకి లేపుతాడు. నిన్ను ముంచేయడానికి కాదు పిలిచింది, నువ్వు అలాగే మునిగిపోవడానికి కాదు దేవుని కృప నీ మీదకి వచ్చింది. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం విడిపించబడితే, నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త విడిపించబడతాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు విడిపించబడతారు, వారి పిల్లలు ఆశీర్వదించబడతారు, పిల్లలను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పనట్టు దావీదు చెప్తా ఉన్నాడు. దావీదు మాట్లాడుతూ ఉంటాడు. సొలొమోను పక్కన కూర్చోబెట్టుకొని చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని నువ్వు చెయ్యి, ఆయన మార్గములు అనుసరించి నువ్వు ఏ పని పూనుకున్నది సక్సెస్ అయితే అని చెప్తా ఉండు. ఆయన మార్గాలు అనుసరించు, మొదటగా ఆయన మార్గంలో నువ్వు నడు, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా ఏ పని మొదలుపెట్టినా దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తాడు. కుమారుడా సొలొమోనా, దేవుడికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఇంత మహా సామ్రాజ్యాన్ని దేవుడు నాకు అప్పగించాడంటే ఇది దేవుని కృప. నాలాగా నువ్వు కూడా ప్రార్థన చెయ్యి, నాలాగా నువ్వు కూడా ప్రార్థనలో ఉండు, నాలాగా నువ్వు కూడా ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు రా. నీ దేవుడైన యెహోవా మాటను నువ్వు నెట్ట మాకు, ఎక్కడ కూడా నీ దేవుడైన యెహోవా మాటను నువ్వు త్రోసివేయి మాకు, ఎక్కడ కూడా నీ దేవుడైన యెహోవా మార్గాలను విడిచి నువ్వు తిరగమాకు అంటాడు. ఒకవేళ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆసక్తి లేకుండా పోతా ఉందా, ప్రార్థన చేయి, దేవుడు దీవిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తాడు, ఆ పరిస్థితి నుంచి దేవుడు కార్యం జరిగిస్తాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అని యోబు స్నేహితులు మాట్లాడతారు. అనేకులు మన గురించి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, ఎందుకు ఇంతగా భయపడుతూ ఉన్నావు? నువ్వు మందిరానికే వెళ్తా ఉన్నావు కదా, ఎందుకు ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు అని మనం అనుకుంటా ఉంటాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? దేవునితో అంటుకట్టలేకపోతా ఉన్నావు, దేవునితో అంటు కట్టబడే స్థితిలో నువ్వు ఉండలేకపోతా ఉన్నావు, దేవునితో అంటు కట్టబడే అనుభవంలో నువ్వు లేకపోతా ఉన్నావు, దేవునితో అంటు కట్టబడే స్థితి నువ్వు లేకపోతా ఉన్నావు. ఆ స్థితి లేకపోవడం ద్వారా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదు. నీ దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన వాడని చెప్పానంట. ఎన్నో అసాధ్యమైన కార్యాలైనా సాధ్యపరచగలవాడు అని చెప్పానన్నాడు. నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా అని సవాల్ విసిరినవాడు ఆయన. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని చెప్పినవాడు. నా మార్గమును అనుసరించి నువ్వు నడిస్తే, నా